ఏపీలో రాజకీయం రోజుకో రంగు మారుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. వారు చెప్పే ప్రతి డైలాగ్తో ఎలక్షన్ కౌంట్డౌన్ కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు మాత్రమే ఎలక్షన్ సమయాన్ని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు జగన్ కూడా ఏపీలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో భీమ్లీలో క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ చంద్రబాబు ఏం చెప్పారు? జగన్ పేల్చిన తూటా ఏంటి? ఓసారి చూద్దాం. ఒకే డైలాగ్ పేల్చిన సీఎం జగన్ చంద్రబాబు. ఇద్దరి నోట 70 రోజుల డైలాగ్. ఏప్రిల్ 10న ఏపీలో ఎన్నికలు, ఫిబ్రవరి 10న ఎన్నికల షెడ్యూల్, వరుస సభలు నిర్వహించేలా నేతల ప్లాన్. ఏపీలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అంటే రోజు రోజుకు ఒక్కొక్క అంకెలతో సమాధానం వస్తుంది. సీఎం వైఎస్ జగన్ అదే మాట చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా అదే విషయం చెప్పారు. చిత్రం ఏమిటంటే అది కూడా ఒకే రోజున ఇద్దరు అదే మాట చెప్పడం. జగన్ విశాఖ జిల్లా భీమిల్లో జరిగిన సిద్ధం సభలో మాట్లాడుతూ మరో 70 రోజుల్లో ఎన్నికలున్నాయని తేల్చేశారు. భీమిలి సభలో జగన్ అలా అంటే అనంతపురం జిల్లా ఉరవకొండలో చంద్రబాబు కూడా 70 రోజుల ఏపీలో ఎన్నికలు వస్తాయని, వైసీపీ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని చెప్పేశారు. సరే, ఈ ఇద్దరూ చెప్పిన 70 రోజులను తీసుకుంటే ఎన్నికల డేట్ కరెక్ట్గా ఎప్పుడు అన్నది అంచనా వేయవచ్చు. జనవరి నెల ఎటు ముగిసిపోతుంది. ఇక ఫిబ్రవరి, మార్చి నెలలు మాత్రమే మధ్యలో ఉన్నాయి. అంటే ఆ 2 నెలలు కలిపి 60 రోజులుగా ఉంటాయి. 70లో 60 తీసేస్తే ఇక మిగిలింది 10 రోజులు. అంటే బాబు జగన్ కలిసి ఇచ్చిన డేట్ ఏప్రిల్ 10 అన్నమాట. అంటే ఈసారి ఎన్నికలు ఏప్రిల్ 10న ఏపీలో జరుగుతున్నాయని ఇక్కడ తెలుస్తుంది. ఇక ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చే నెలలో రిలీజ్ అవుతుందని అంటున్నారు. నిజానికి ఎన్నికలకు 2 నెలల ముందు రిలీజ్ అవడం కూడా మామూలే. పైగా లోక్సభ ఎన్నికలు కూడా జతకలుస్తున్నాయి. కాబట్టి 2 నెలల వ్యవధిలో షెడ్యూల్ ప్రకటించి ఆ మీద ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఫిబ్రవరి 10 తర్వాత ఎప్పుడైనా లోక్సభతో పాటు ఏపీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. పార్లమెంట్ మధ్యంతర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి మొదలవుతున్నాయి. అవి కాస్త 10 రోజుల పాటు సాగి ఫిబ్రవరి 9తో ముగుస్తాయి. అవి అలా ముగియగానే ఆ మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 10న ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవుతుందని అంచనాలున్నాయి. అందుకే ఏపీలో జగన్ ఎన్నికల సభలకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగానే భారీ సభలు ఏపీలో అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందని భావిస్తున్నారు. చంద్రబాబు కూడా రా కదలిరా అన్న పేరిట సభలు కూడా ఎన్నికల్లో భాగమే అంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఒకసారి రిలీజ్ అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లే అవుతుంది. దాంతో ప్రతిదీ ఖర్చుగానే ఎన్నికల సంఘం చూస్తుంది. సీఎం జగన్ అయినా చంద్రబాబు అయినా హెలికాప్టర్లో వచ్చిన ఖర్చు నుంచి ప్రతిదీ కౌంట్ చేస్తారు. అలాగే భారీ బహిరంగ సభలు వ్యయం మొత్తం ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల మీద పడిపోతాయని కూడా అంటున్నారు. అదేవిధంగా అనేక రకాలైన ఆంక్షలు, నిబంధనలు కూడా ఉంటాయి. ముందస్తుగానే వాటిని దృష్టిలో పెట్టుకుని భారీ బహిరంగ సభలను వీలైనంత వరకు ఫిబ్రవరి 10లోగా ముగించాలని అటు జగన్ ఇటు చంద్రబాబు చూస్తున్నారని అంటున్నారు. మొత్తానికి ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఏపీలో రాజకీయ వేడి మొదలైంది.